వంటవాళ్ళు ఆ చేపని సగానికి కోయగా దాని కడుపు నుంచి ఒక పిల్లవాడు ఒక ఆడపిల్ల బయటపడతారు. వారు వెంటనే రాజుకి విషయం చెప్పగా రాజు వచ్చి చూసి ఆశ్చర్యపోతుండగా ఆకాశవాణి వీరిద్దరూ నీ సంతానమే అని చెప్తుంది. రాజు సంతోషించి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాడు. అయితే పిల్లవాడు బాగానే ఉన్నాడు కానీ అమ్మాయి మాత్రం భరించరాని చేపల కంపుతో ఉంది. అందుకని రాజు మత్స్యకారుల రాజైన దాసిరాజును పిలిచి, వీళ్ళిద్దరూ చేప కడుపు నుంచి వచ్చారు, అబ్బాయిని నేను స్వీకరిస్తున్నాను, ఈ అమ్మాయిని నీవు తీసుకెళ్ళమంటాడు. పిల్లలు లేని దాసిరాజు ఆనందంగా తన ఇంటికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి సత్యవతి అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. అయితే ఈమె నుంచి చేపల వాసన యోజనం దూరం వస్తుండేది. అందుకని మత్స్యగంధి అని పిలిచేవారు. పిల్లవాడికి తండ్రి మత్స్యరాజు అని పేరు పెట్టి మత్స్య దేశానికి రాజును చేశాడు. ఈ వంశంలోని రాజే విరాటుడు. పాండవులు అజ్ఞాతవాసం సమయంలో ఈ రాజు దగ్గరే తలదాచుకున్నారు. తర్వాత అర్జునుని కుమారుడు అభిమన్యుడికి విరాటరాజు కుమార్తె ఉత్తరకు వివాహం అవుతుంది. ఇక ఇప్పుడు వ్యాస భగవాను జన్మం గురించి తెలుసుకుందాం. దాసిరాజు దగ్గరున్న సత్యవతి తండ్రికి సహాయంగా పడవల్లో యమునా నది యువతలి గట్టు నుంచి అవతలికి, అవతలి గట్టు నుంచి యువతలకి జనాల్ని నడిపేది. ఇలా ఉండగా ఒకరోజు వశిష్ఠుని మనుమడు పరాశరుడు యమునను దాటించమని సత్యవతిని అడుగుతాడు. సరే రండి అని ఆయన్ని పడవపై ఎక్కించుకొని నదిలో వెళ్తుండగా ఆ మహర్షి, అమ్మాయి నీ మీద నాకు మనసైందే అంటాడు. అందుకు సత్యవతి, మీరు మహర్షులు, నేను బెస్తపిల్లని, మనకు సంబంధం కుదరదు, అయినా నా నుంచి చేపల కంపు భరించలేనంత వస్తున్నది అంటుంది. వెంటనే మహర్షి, అమ్మాయి నీ గర్భాన మహావిష్ణు అంశతో గొప్ప జ్ఞాని జన్మించాలి, అతని వల్ల లోకానికి చాలా మేలు జరుగుతుంది అని సత్యవతిపై నీరు అభిమంత్రించి చల్లుతాడు. వెంటనే ఆమె నుంచి వచ్చే చేపల కంపు పోయి పరిమళభరితమైన దివ్యగంధం వాసన రావడం ప్రారంభమైంది. ఇక నుంచి నీవు యోజనగంధి అని పిలువబడతావని మహర్షి చెప్పి తన తపశ్శక్తితో ఆ యమునా నది మధ్యలో ఒక ద్వీపం సృష్టించి దట్టమైన పొగమంచును చుట్టూ వ్యాపింపచేశాడు. పరాశర మహర్షి దివ్య తేజస్సుతో సత్యవతికి ఒక బాలుడు జన్మించాడు. ఆయన పుట్టడంతోనే పెద్దవాడయ్యాడు, మహాజ్ఞాని అయ్యాడు. నల్లని రంగులో ద్వీపంలో పుట్టడం వల్ల అతనికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టారు. ఈయన జన్మించిన రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అందుకే ఆ రోజు మనం గురు పూర్ణిమ పేరుతో గురువులను పూజిస్తాము. ఈయన వెంటనే తన తల్లికి నమస్కరించి, నన్ను ఎప్పుడు తలిస్తే అప్పుడు నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పి తపస్సుకి అడవులలోకి వెళ్ళిపోయాడు. హిమాలయాలలో ఘోర తపస్సు చేసి మహాజ్ఞానవంతుడయ్యాడు. సోమకాసురుణ్ణి హతమార్చి వేదాలు మత్స్యావతారంలో విష్ణువు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అన్నీ కలగాపులగంగా కలిసిపోయి ఉన్నాయి. వాటిని సామాన్య ప్రజలకు, రాబోయే తరాల వారికి సులభంగా అర్థమయ్యే విధంగా తన అపార జ్ఞానాన్ని ఉపయోగించి చక్కగా 4 వేదాలుగా విభజించాడు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇలా వేదాలను విభజించడం వల్ల ఇతనికి వేదవ్యాసుడని పేరు వచ్చింది. ఈయన విభజించిన వేదాలని అధ్యయనం చేసిన ఋషులు, మునులు తమ తమ ఆధ్యాత్మిక అనుభవాల్ని వేరువేరు కాలాలలో ఉపనిషత్తులుగా రూపొందించారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వేదాలు, ఉపనిషత్తులు వ్యాసుడి నుంచే వచ్చాయి అనుకుంటున్నారు, కానీ ఈ రెండూ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. వేదవ్యాసుడు కలగాపులగమైన వాటిని 4గా విభజించాడు అంతమటుకే. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని వ్యాసుడు రచించాడు. ఆయన రచన ద్వారా పరోపకార బుద్ధితో ఉండండి, ఇతరులను హింసించకండి, ధర్మమే ఎప్పటికైనా జయిస్తుంది, మనం మన ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది, అత్యాశ, అతిమోహమాటం సర్వనాశనానికి దారితీస్తుంది, ఇది భారతం వల్ల తెలుస్తుంది. ఫలితం ఆశించకుండా నీ కర్తవ్యం ఏమిటో ధర్మంగా, నియమంగా పాటించమని కృష్ణుని ద్వారా మానవాళికి కర్మయోగాన్ని అందించారు. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానాన్ని పెంచుకోవాలి. అహంకారం విడిచి ఈశ్వర ధ్యానం చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం వస్తుంది. ఏదైనా తప్పు చేస్తే భగవంతుడు దానికి తగ్గ ఫలితం శిక్ష రూపంలో ఇస్తాడు. మనం అనుభవించే కష్ట నష్టాలకి నేను చేసిన కర్మే, వేరెవరూ బాధ్యులు కారు అనే హెచ్చరిక చేశారు. సృష్టిపై గౌరవభావంతో ఉండాలి. భౌతికంగా జీవులలో భేదాలు ఉండవచ్చు, కానీ అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే. నీ తల్లి, తండ్రి, గురువులను గౌరవించి వారి నుంచి మంచి నడవడిక నేర్చుకుని జీవించడం మానవ ధర్మం. ఇవండి ఆయన మన మానవులందరికీ ఇచ్చిన సందేశం. ఇంతేనండి. మళ్ళీ ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.